ఓకే సార్, ఇప్పుడు ట్రాఫిక్ లో చాలా మంది ట్రావెల్ చేసిన తర్వాత ఐ ర్యాషెస్ వస్తున్నాయి అని చెప్పేసి, లేదా ఇచ్చింగ్ అని, లేదా కుచ్చుకుంటూ ఉంటుంది అని అంటారు. దానిపైన ఏమైనా రెమెడీ ఉందా సార్ మన దాంట్లో? ఐలో పస్ వచ్చేది, పస్ రావడము అండ్ ఇన్ఫెక్షన్ టైప్ లో వచ్చేసి ర్యాషెస్ రావడం, అంటే దురదలేస్తుంది అని నన్ను అంటున్నారు. సో ఐస్ ఇస్ కోరిలేటెడ్ టు ది లివర్. సో లివర్ లో ఏమైనా ఎనర్జీ వేరియేషన్ అయితే అది ఐస్ లో అవుతుంది. సో దిస్ ఇస్ ద లివర్ జాయింట్. ఓకే, దిస్ ఇస్ ద ఐ జాయింట్. ఓకే, సో ఈ లివర్ జాయింట్ కి స్కై బ్లూ కలర్ వేయండి. ఓకే, సో జస్ట్ లివర్ జాయింట్ కి స్కై బ్లూ కలర్. మళ్ళీ ఈ పైన మిడల్ జాయింట్ ఈజ్ ఐస్. యూ కెన్ జస్ట్ పుట్ ద ఆరెంజ్ కలర్. ఓకే, రోజు ఒక 4-5 hours వేసుకుంటే విత్ ఇన్ 1 week నార్మల్ అయిపోతుంది. బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ Yes. డైలీ 4 to 5 times. 4 to 5 hours. 4 to 5 hours వేసాను కదా, 4 hours 5 hours అయిన తర్వాత తుడిచేయాలి. ఏంటి ఇంత ఈజీయా? అవును, అసలు ఒక మెడిసిన్ లేదు, ఏమీ లేదు. అండ్ ఇలాంటి డూస్ అండ్ డూ నాట్స్ ఏమైనా ఉంటాయా సార్ మనకి? ఇలా కలర్ థెరపీ ఏం లేదు, కలర్ అంతే. ఇట్ వర్క్స్. హౌ మెనీ డేస్ వీ కెన్ సీ దట్ రిజల్ట్? రిజల్ట్ యూ కెన్ సీ విత్ ఇన్ 3 days. 3 days. ఎంత బాగుంది కదండి ఈ రెమెడీ. ఇప్పటి నుంచి మీరు ఈ రెమెడీని ఫాలో అయిపోండి. అండ్ ఇంకొకటి, చాలా మంది మనకి వ్యూవర్స్ ఏమంటున్నారంటే ఇయర్ దొద్దర రావడము, లేదా ఇయర్ పెయిన్ రావడము, అండ్ సీజన్స్ చేంజ్ అవుతుంటుంటే కూడా పస్ ఎక్కువ రావడము, అండ్ చిన్నపిల్లలలో ఇది చాలా ఎక్కువ చూస్తున్నామని అంటున్నారు. దానిపైన ఏమైనా రెమెడీ ఇస్తారా మా వ్యూవర్స్ కి? డెఫినెట్లీ. సో దిస్ బ్లాక్ కలర్ ని, దిస్ ఇయర్ రిఫ్లెక్స్ ఓకే, ఇక్కడ వేయండి. ఒకటి డైలీ వేసి, ప్లస్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, దీన్ని K3 అంటాం. ఓకే, K3 అక్యుపంచర్ పాయింట్ అంటే గూగుల్లో కొడితే వస్తుంది. 20 to 30 times ప్రెస్ చేయాలి. ఎవ్రీడే కాదు, వీక్లీ 2 times. వీక్లీ 2 times. 2 times 2 weeks చేస్తే చాలు. వాళ్ళకి మళ్ళీ ఇయర్ పస్ యూజింగ్ అవ్వదు. పస్ రాదు. ఏ ఏజ్ వాళ్ళకైనా, ఏ ఏజ్ వాళ్ళకైనా ఇది వరకు అవుతుంది. చూసారు కదండి వ్యూస్, ఒక మెడిసిన్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే K3 పాయింట్ ని వీక్లీ ట్వైస్ 20 to 30 times ప్రెస్ చేసేస్తే మీకు ఇయర్ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు మీకు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ సార్ ఇంకొకటి ఏంటంటే మన వ్యూవర్స్ అడుగుతున్నారు, ఐ సైట్ ఇంప్రూవ్ అవ్వడానికి మన ఈ థెరపీస్ లో ఏదైనా ఉందా రెమెడీ? ఉంది. సో చాలా పిల్లలకి ఐ సైట్ ఎందుకు వస్తుంది అంటే ఫిజికల్ మొమెంటం ఉండదు. లివర్ కంట్రోల్స్ ఐస్. లివర్కి ఎనర్జీ వచ్చేటప్పటికి చలన. మీరు ఎంత యాక్టివ్గా ఉంటారో అంత లివర్ ఎనర్జీ ఉంటుంది, ఐకి ఎనర్జీ ఉంటుంది, ఐసైట్ రాదు. మీరు పల్లెటూరులో ఏదైనా గవర్నమెంట్ స్కూల్కి పోయి చూడండి, ఒక్కరికి ఐసైట్ ఉండదు. అదే కాన్వెంట్ పోయి చూడండి, ఒక మినిమం 20% స్టూడెంట్స్ ఆర్ వేరింగ్ ద గ్లాస్. ఇంత దొడ్డు గ్లాసెస్ మరీ వేసేసుకుంటారు ఎవరైనా కానీ. ఎందుకు అంటే ఇట్స్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఫిజికల్ మొమెంటం. చిన్నలు కానీ పెద్దలు కానీ ఫస్ట్ ఫిజికల్ మొమెంటం ఉండాలి. సెకండ్, లివర్ని ఎన్హాన్స్ చేయాలంటే ఈ పాయింట్ ప్రెస్ చేయాలి. వీక్లీ 2 times 2 to 3 weeks. 20 to 30 times ప్రెస్ చేయాలి దీన్ని. ఓకే, చూసారు కదా సార్, చూసారు కదా వ్యూవర్స్, ఇక్కడ ఈ పాయింట్ వచ్చేసి లివర్ రిఫ్లెక్స్ పాయింట్ ప్రెస్ చేయాలి. ప్లస్ బోత్ ద 4 fingers మిడిల్ జాయింట్ కి ఆరెంజ్ కలర్ వేయాలి. వన్ డే ఆరెంజ్ కలర్, నెక్స్ట్ డే స్కై బ్లూ కలర్. అలా ఆల్టర్నేట్ గా ఎన్ని డేస్ అంటారు సార్? 1.5 months, ఈవెన్ 2 months. ఎవ్రీ వీక్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓకే, క్యూర్ ఎవ్రీ వీక్ కి సైట్ యూ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్. ఓకే వ్యూయర్స్ అందరికి మీరు చూసారు కదండి, ఈ రెమెడీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి ఆ రెమెడీ ఇది రిజల్ట్ ఏంటనేది మా ఛానల్లో మీ కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను.